తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ సోషల్ మీడియాలో మరొక అంశం కుదిపేస్తుంది పవిత్ర జయరాం గారు అలానే చందు గారి ఇది అంటే అక్రమ సంబంధం పెట్టుకుని చనిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళని ఫస్ట్ భార్య పిల్లలు నీకు ఉన్నారు, ఓకే, భార్య పిల్లలు ఉంటుండగా నువ్వు ఆమెని లవ్ చేసావా ఏం చేసావా మేబీ మాకు అనవసరం. ఈరోజు నువ్వు పోవడం వల్ల భార్యని పిల్లల్ని రోడ్డు మీద పడేసావా లేదా? ఆ పవిత్ర గారికి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఆమె చచ్చిపోయి వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద పడేసింది. నువ్వు సూసైడ్ చేసుకొని నీ పిల్లల్ని నీ భార్యని రోడ్డు మీద పడేసుకున్నావు. మీ ఇద్దరూ సాధించింది ఏంటి? అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకొని రేపు ఉదయం భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు పలానా పవిత్ర జయరాం పిల్లలు అంటే చీచి అనుకునే పరిస్థితికి సమాజంలో తలెత్తుకునే పరిస్థితికి ఆ పిల్లల్ని తీసుకొచ్చారు. కానీ అక్రమ సంబంధం వల్ల వీళ్ళిద్దరూ చనిపోలేదు కదా సార్, యాక్సిడెంట్ వల్ల పవిత్ర గారు చనిపోయారు. అది ఏదేమన్నా అమ్మా, నేను ఇప్పుడు నేనేమంటానంటే ఆయన చనిపోవడం దేనికి కారణం? ఆయన ఎందుకు చనిపోయాడు? రైట్, అంటే తనను చూసి ఆమె చనిపోయింది కాబట్టి ఇంత లవ్ ఉందన్న అఫెక్షన్ తో ఉందా అని ఆయన సూసైడ్ చేశారు. భార్య పిల్లలు చూడరా? భార్య పిల్లలు పెళ్లి చేసుకున్నావు కదా, ఇద్దరు పిల్లలకి అన్నావు కదా, రైట్, తల్లిదండ్రులు ఉన్నారు కదా, అన్నయ్య ఉన్నాడు కదా, ఈ వాళ్ళ చూసి హార్ట్ అటాక్ రాలే నీకు? ఆ పిల్లలిద్దరు చిన్నపిల్లలు నోట్లేని పిల్లలు వాళ్ళిద్దరు ఏమంటావు? తండ్రి ఏంటంటే ఏం చెప్తారు? అంటే నీకు లవ్ చేసిన ఆమె నీకు నిన్ను చూసి చచ్చిపోయిందని నువ్వు చచ్చిపోయావు, ఆమె చనిపోయిన తర్వాత ఆమె బిడ్డలు అనాథులు అయిపోయారు. నువ్వు చనిపోయి నీ పిల్లల్ని అనాథులు చేసావు, నీ భార్యను అనాథం చేసావు, నీ తల్లిదండ్రులు అనాథులు చేసావు. వాళ్ళని చూసి నీకు బాధ అనిపించలే? ఇదే నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు? నరమంతపు సిరి అంటారు. అంటే మీకు దేవుడు ఇచ్చిన మట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ఇచ్చారు, సినిమా ఇండస్ట్రీలో ఒక స్టేటస్ ఇచ్చారు, సినిమా ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఇచ్చారు. ఆ వాల్యూని మీకు డబ్బు వస్తుంది, ఏమి చేయాలో తిరిగి మీకు ఇలాంటివన్నీ వచ్చాయి. నీ భార్యతో నువ్వు చక్కగా ఉండి నీ పిల్లల్ని చక్కగా చూసుకొని వాళ్ళ పిల్లల్ని ఆమె చక్కగా చూసుకొని మోజు ఉండొచ్చు, మీకు ఏదైనా అట్రాక్షన్ ఉండొచ్చు. అది రోడ్డు మీద తీసుకొచ్చి ఫ్యామిలీని రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద నించుండి అంటే అట్రాక్షన్ మీకు అవసరం లేదు. మీరు రేపు సమాజానికి ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రీ మిమ్మల్ని కాపాడింది కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో మీరు నిలబడ్డారు కాబట్టి, ఒకటి మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చి రోజుకి 30,000 40,000 మీకు స్టేటస్ ఇస్తుంది కాబట్టి దాన్ని పోగొట్టుకొని ఇప్పుడు వీళ్ళు మామూలు పరిస్థితిగా తీసుకొచ్చారు వాళ్ళని. వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు మీ డబ్బు సంపాదించినప్పుడు చనిపోయావు, ఇప్పుడు వాళ్ళ మామూలు సాధారణ స్థితిలో బతుకుతారు వాళ్ళు, మళ్ళీ స్కూలు కష్టాలతోనే బతుకుతారు. ఏం సాధించినట్టు ఆ పిల్లలకు? నువ్వు ఎంజాయ్ చేసావు, నీ పిల్లలు ఎంజాయ్ చేయలే, నీ భార్య ఎంజాయ్ చేయలే, ఆమె ఎంజాయ్ చేసింది, వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తారని గ్యారంటీ ఏంటి? ఏం ఆస్తి సంపాదించి ఇచ్చారు నాకు తెలియదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఉండి ఆమె చనిపోయింది యాక్సిడెంటా లేకపోతే వీళ్ళిద్దరికి ఏమైందా మనకు తెలియవయ్యని. ఆమె చనిపోయింది, ఆమెను చూసి ఈయన చనిపోయాడు, ఇద్దరు కుటుంబాలను అన్యాయం చేసి ఈరోజు అబండాలు వేశారు బయట. అంటే మీకున్న సంబంధాలు బట్టి ఆ పిల్లల్ని ఈరోజు తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ పవిత్ర పిల్లల్ని మీ పిల్లలకి తెలియని వయసులో మీ పిల్లలు తీసుకొచ్చి నీ భార్యను తలెత్తుకొని పరిస్థితి తీసుకొచ్చావు. ప్రతి సోషల్ మీడియాలోనూ ఇదే, ప్రతి ఎక్కడైనా ఇదే. రేపు సమాజానికి ఏం చెప్తున్నారు మీరు? రైట్, రేపు అంటే నేనేమంటున్నానంటే ఇలాంటిది కూడా మనం ఇంత డిస్కస్ చేసుకోవడం కూడా వేస్ట్. కనుక మనం ఏమంటున్నాం అంటే ఆ పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, ఆ పిల్లలు చాలా చక్కగా ఉండాలని కోరుకుంటాం తప్ప ఇలాంటివి తీసుకొచ్చి ఆ పిల్లల మీద అబండాలు వేయడం, ఆ పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదేమో.